సంవత్సరాలకు పోయినా కానీ అదే మాట మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే గరీబీని కాపాడుతూ వస్తూ ఉంటే మన వాగ్దానాలు మారాల్సిన అవసరం లేదు. అది కాంగ్రెస్ వారి గొప్పతనం. దశాబ్దాలు గడిచిన శతాబ్దాలు గడిచినా అక్కడే ఉంచుతాము అనే టైప్లో. ఇప్పుడు సరే, కేసీఆర్ గారిది 48 గంటలు ఏదో నోటికి తాళం వేశారు అని నేను ఇప్పుడే ఇక్కడ ఈ టీవీ షోలో ఉన్న బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ వాట్ ఎవర్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో, ప్యానలిస్ట్ ఎవరైతే ఉన్నారో, నేను కేసీఆర్ గారిని వారు వాడిన 4 పదాలు చెప్తాను, అవి పెట్టి నన్ను సంబోధించమని చెప్పండి. లేకపోతే నేను ఇంకొంచెం పరుషంగానే క్రిటిసైజ్ చేస్తాను బీఆర్ఎస్ ని, నన్ను ఆ పదాలు పెట్టి తిట్టమనమండి లైవ్ లో. వారికి ఆ మనసు వస్తుందేమో, ఆ ధైర్యం ఉండవలసిన అవసరం లేదు, ధైర్యం కాదు. అట్లాంటి భాష కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఏమన్నా అంటే ఇదే తెలంగాణ యాస, ఇదే తెలంగాణ భాష అంటారు. అట్లాంటి బూతులు మాట్లాడకపోతే అసలు మీరు తెలంగాణ వాళ్ళు కాదు అన్న ఇది తీసుకున్నారు. ఇప్పుడు అడగండి, బీఆర్ఎస్ వారు ఇదే దీంట్లో ఉన్నారు కదా డిబేట్లో, కేసీఆర్ గారు వాడిన పదాలు ఇప్పుడు నా మీద ప్రయోగించగలరా? వారు నిస్సంకోచంగా ప్రయోగించగలరా? ప్రయోగించలేరు. ఇతర ప్యానలిస్టుల మీద అదే భాష వాడతారా? వాడలేరు. సో ఆ బూతులు మాట్లాడడం అనేది వారికి పరిపాటి, ఎవరు హద్దు పద్దు లేదు అన్నట్టుగా మాట్లాడతారు. దాని మీద కాంగ్రెస్ వారు ఏదో కంప్లైంట్ ఇచ్చారు, వారు చూసుకున్నారు వీడియోలు, ప్రాపర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయింది. 48 గంటలు ఆ నోటికి తాళం వేసుకోండి రైట్ అని అన్నారు. కథం అంతే. దానికి పట్టుకుని అంటే వారి భాష మీద ఎవరు మాట్లాడగలిగేది? ఇంత కాంగ్రెస్ వారు మాట్లాడారు కానీ వారి భాష గురించి మాట్లాడారు. ఎందుకంటే రేవంత్ గారు అట్లాంటిదే వాడుతున్నారు, మళ్ళీ అదే భాష మాట్లాడుతున్నారు. సో ఈ మొత్తం రాజకీయాన్ని మన రాష్ట్రంలో ఒక 4 అడుగులు కిందికి దించారండి ముఖ్యమంత్రుల స్థానాల్లో కూర్చున్న వారు. ఎందుకు మరి ఆ ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్ళగానే ఈ భాష మరీ ఇంత దిగజారుతుందో అర్థం కావడం. ఏ క్రిటిసిజం అయినా చేయండి, వేరే నాయకులు క్రిటిసిజం చెయ్యరా? అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు చేయలేదా? ఎలక్షన్లలో పాల్గొనలేదా? అపోజిషన్ ఓడించలేదా? లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వారిని ఓడించి అపోజిషన్ గవర్నమెంట్ ఫామ్ చేయలేదా? అది పర్సనల్ విషయము, అంటే వారి పర్సనల్ స్టాండర్డ్స్ కి సంబంధించిన విషయం. ఇక అది అన్ఫార్చునేట్లీ తెలంగాణకి మాత్రము ఇది పెద్ద నష్టం అండి. మన ముఖ్యమంత్రులే ఆ విధంగా మాట్లాడుతుంటే మన బ్రాండ్ తెలంగాణ అయితే తప్పనిసరిగా దెబ్బతింటది. బయటికి పోయినప్పుడు ఏంటి ఇట్లా మరీ ఇంత చిల్లరగా మాట్లాడుతున్నారు అన్న టైప్. సో అది ఒక విషయం. ఇక ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మీరు అడిగారు. ఇప్పుడు 1950లో మనం రాజ్యాంగం తీసుకున్నాము, రాజ్యాంగం తయారు చేసుకున్నాము. అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగ తయారు చేసిన మొత్తం కమిటీనే హెడ్ చేశారు వారు. అట్లాంటి రాజ్యాంగంలో వారి ఆధ్వర్యంలో జరిగింది. అట్లాంటి రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేది ఇంట్రడ్యూస్ అయ్యాయి. 50లో అయిన తర్వాత, మన రాజ్యాంగం ఏర్పరచుకున్న తర్వాత 51లో అంబేద్కర్ గారు రిజైన్ చేయాల్సి వచ్చింది క్యాబినెట్ నుంచి. ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది? ఏదో పొమ్మన లేక పొగబెడితే గానీ వారు రిజైన్ చేయలేదు. 50లో రిజర్వేషన్ ఇచ్చిన వారిని 51లో రిజైన్ చేయించారు. 52లో బాంబే పార్లమెంట్ సీట్ నుంచి కాంగ్రెస్ ఓడించింది అంబేద్కర్ గారు. వారు మరవదలుచుకోలేదు. వీరు రిజర్వేషన్లు ఇచ్చినందుకు వారు చూడండి మరవదలుచుకోలేదు. నేను రెండో పాయింట్ చెప్తాను, మీకు సిమిలర్ గా ఉంటది. నెహ్రూవియన్ ఎకనామిక్స్ అని చెప్పేసి అంతకుముందు అంతా కూడా నెహ్రూ సోషలిస్ట్ విధానాలు ఏదైతే ఉండిందో నెహ్రూవియన్ ఎకనామిక్స్, మార్క్సియన్ ఎకనామిక్స్ విన్నాము, లేకపోతే మావోయిస్ట్ ఎకనామిక్స్ విన్నాము, లేకపోతే ఇంకొకటి విన్నాము కదా, క్యాపిటలిస్ట్ ఎకానమీ విన్నాము. నెహ్రూవియన్ ఎకనామిక్స్ అనేవారు. పివి నరసింహారావు గారు యూటర్న్ తీసుకుని ఎప్పుడైతే లిబరలైజేషన్ అన్నారో వారికి ఎటువంటి దారుణమైన ఇది కాంగ్రెస్ వారు ఎంత దారుణంగా వారిని ట్రీట్ చేశారో మనం అందరము చూసామండి. వారు చనిపోయినప్పుడు కూడా క్లియర్ గా కనిపించింది. ఏఐసిసి ఆఫీస్ లో కూడా వారి దేహాన్ని తీసుకెళ్ళనివ్వలేదు. అంత కక్షపూరితంగా ఉంటాయి చర్యలు. కానీ ఇప్పుడేంటి రిజర్వేషన్ సంబంధించి? ఎందుకంటే అంబేద్కర్ గారిని ఆగండి అంత సమయం లేదు కదా ప్లీజ్, ఎందుకంటే ఇప్పుడు ఏం జరగబోతున్నది మెయిన్ కదా. I'll be very quick. అంబేద్కర్ గారిని ఆ విధంగా ట్రీట్ చేశారు. వారు బయటకు వెళ్లాల్సి వచ్చింది, ఓడించారు. అప్పుడు ఎలక్షన్ ఏజెంట్ ఎవరు అంటే దత్తోపంత్ తేంగ్డి అండి, అంటే ఆర్ఎస్ఎస్ ప్రచారక ఆయన. ఇది ఆర్ఎస్ఎస్ కిను ఈ అంబేద్కర్ గారికి ఉన్న సంబంధము, లేకపోతే వారి రిలేషన్షిప్ ఏ విధంగా ఉండేది అనేది అది ఎగ్జాంపుల్. దాని తర్వాత మండల్ కమిషన్ వచ్చింది. రాజీవ్ గాంధీ గారి స్పీచ్ నా దగ్గర ఉంది, 10 పేజీలు వస్తుంది ప్రింట్అవుట్ తీస్తే. పార్లమెంట్ లో మాట్లాడారు. ఒకటే విషయం, జస్ట్ 10 seconds. మీరు చాలాసేపు మాట్లాడారు, 8:36 అవుతుందండి. ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడడం. జస్ట్ గివ్ మీ 1 minute.
రాజీవ్ గాంధీ గారు మండల్ కమిషన్ కి వ్యతిరేకించారు. బీజేపీ సమర్థించిన విపి సింగ్ గారి ప్రభుత్వమే మండల్ కమిషన్ ని పాస్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది, ఓబీసీలకు అసలు రిజర్వేషన్ ఇచ్చింది. దాని తర్వాత మోడీ గారు 3వ ఘట్టం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కూడా రిజర్వేషన్ పెంచారు. కాంగ్రెస్ ఇంతలోపు చేసింది ఏంటంటే 2004లో మన దగ్గర అధికారంలోకి వచ్చినప్పుడు ముస్లింలకు 4% ఇవ్వడము ఇది వీరు చేసింది. కానీ ఆ లిమిట్ ఏమీ పెంచలేదు. సుప్రీంకోర్టు 50% అన్నది. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి తీసుకుని ఎవరికి ఇవ్వాలి? ఎస్సీ ఎస్టీ ఓబీసీల దగ్గర నుంచి కాంగ్రెస్ ముస్లింలకు ఇవ్వాలి అని చూస్తోంది. మేమేం చేసాము, కర్ణాటకలో 4% ఉన్నదాన్ని ముస్లింలకు ఉన్నదాన్ని తీసేసి ఒక్క లిగాస్ కి ఇది ఇచ్చాము. ఎందుకంటే అంబేద్కర్ గారు రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్స్ కి అగెయిన్స్ట్, మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదు అన్నారు. అది పరిస్థితి. సో ఈ రోజు రాజీవ్ గాంధీ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసు, వాయనాడులో. వాయనాడులో గెలవాలన్నా ఇంకొకటి వారు ఎంచుకున్నారు, ఇది మా నియోజకవర్గము, ఇది మా ఓట్ బ్యాంక్, ఇది మా కాన్స్టిట్యుయెన్సీ అన్న టైప్. కాన్స్టిట్యుయెన్సీ అంటే వాయనాడు అని అట్లా, ఈ పీపులే మా కాన్స్టిట్యుయెన్సీ, వీరినే మేము రిప్రజెంట్ చేస్తామని. అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు వీరికే మొదటి హక్కు ఉంటది అని అన్నారు దేశ ఆస్తుల మీద. ఈ రోజు దేశ వనరులు అయినటువంటి రిజర్వేషన్ లో కూడా వారికి మొదటి హక్కు ఉండాలనేది వారిది. మేమైతే ఏ ప్రధానమంత్రి అయినా సరే వారి వారి నియోజకవర్గాలు లేదంటే వారి వారి ఆ యొక్క స్థానాలకు సంబంధించి